పోటీ పడాలి. నేను ఈరోజు మాట్లాడానంటే ఉదయం 3-4 గంటలు నేను రాత్రంతా ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఉదయం మాట్లాడాను. పాలసీలు నేనే చేశాను, సబ్జెక్ట్ నేనే తయారు చేశాను. కానీ నేను మాట్లాడాలనుకున్నప్పుడు మీకు అర్థం కావాలి, రాష్ట్రంలో ప్రజలకు అర్థం కావాలి, దానికి కరెక్ట్గా ప్రజెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఇంకో పక్క IVRSలో చూస్తే అదే రవీంద్రకి 70% వచ్చింది, ఇంకో పక్క వెంకటరాజుకి 68% వచ్చింది, వెంకట నరసింహకి 66% వచ్చింది, ఇంకో పక్క వేణుగోపాల్కి 67% వచ్చింది, రవినాయుడికి 69% వచ్చింది, ఈశ్వర్ రెడ్డికి 65% వచ్చింది, దుర్గా ప్రసాద్కి 65% వచ్చింది. నేను ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ ఒక అవకాశం ఇస్తున్నాం, కొత్త వ్యక్తుల్ని మాట్లాడిస్తున్నాం. క్షేత్రస్థాయిలో బాగా పనిచేసిన వ్యక్తుల్ని మా దగ్గరుండే రికార్డ్స్ ఆధారంగా వాళ్ళందరినీ ఎంపిక చేశాం. అదే సమయంలో ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి, మీరు కూడా ప్రిపేర్ కావాలి. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఈరోజు మీ ఉత్సాహం చూశాను, నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం ఈరోజు కడప మహానాడులో చూశాను. బ్రహ్మాండంగా స్ఫూర్తినిచ్చారు. ఎనర్జీ అయితే చాలా ఎక్కువగా ఉంది. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, తెల్లవారితో వచ్చిన వాళ్ళు ఇదే పనిగా వచ్చాం, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చాం, సాయంత్రం వరకు కూర్చునే ఓపిక ఉండాలి. నేను కూడా ఇంత మునుపు మారిగా రాత్రి 10 గంటల వరకు మీటింగులు పెట్టడం లేదు. టైం అంటే టైమే. ఒక్క నిమిషం కానీ ఎవరన్నా డీవియేట్ అయితే బెల్ కొట్టడం, అప్పటి కూడా వదిలిపెట్టకపోతే మైక్ కట్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రేపు కూడా అదే చేద్దాం, ఎల్లుండి కూడా అదే చేద్దాం. కానీ మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఆ టైంలో మీరందరూ ఉండడం, ఫుల్ అటెండెన్స్ ఉండడం. మీరు బాధ్యత కలిగిన నాయకులు. నా మనసులో ఏముందో మీకు అర్థం కావాలి, మీ ఆలోచన విధానాన్ని నేను అర్థం చేసుకోవాలి. అవి జరగాలంటే నిరంతరం మీకు పార్టీకి ఎప్పటికప్పుడు డైలాగ్ ఉండాల్సిన అవసరం ఉంది, చర్చలు జరగాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికంటే ఈరోజు నేను ఎక్కువగా మాట్లాడను, ముందే చెప్పాను నేను తగ్గిస్తానని. కాబట్టి మనం 6 గంటలకే అనుకున్నాం, 6:20 అయింది. దానికి కారణం నేను కాదు, రామ్మోహన్ నాయుడు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, రేపటి నుంచి మీటింగ్ కండక్ట్ చేయడం కూడా టైం కరెక్ట్గా ప్లాన్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం. ఈరోజు పర్వాలేదు, ఒక 20 నిమిషాలే, కానీ ఆ 20 నిమిషాలు కూడా బ్యాలెన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఈరోజు అజెండా ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం కలుస్తామని చెప్పి మరొక్కసారి అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. మొదటి రోజు విజయవంతంగా పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో కార్యకర్తలకి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ తిరిగి రేపు పొద్దున్న 9 గంటలకి రిజిస్ట్రేషన్ కార్యక్రమంతో మొదలు పెట్టబోతున్నాం. బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు. ఎంత ఉత్సాహంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నడిపించామో రెట్టింపు ఉత్సాహంతో రేపు యుగ పురుషుడు, మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి తాలూకా జయంతి సందర్భంగా జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమం కాబట్టి రెట్టింపు ఉత్సాహంతో రేపు కార్యక్రమానికి తిరిగి రావాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ఆహ్వానం పలుకుతూ, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా జాగ్రత్తగా వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి బస స్థలాలకి అందరూ కూడా వెళ్ళాలని
మీ అందరికీ కూడా కోరుకుంటూ మళ్ళీ రేపు పొద్దున్నే అందరికీ కూడా కలుద్దాం.